నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్లలో ఒక్క మంచి పని మీకేమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు. ఈరోజు మీరు చూడండి, 16 పథకాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాలని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అయినా నా ఎస్టీలు అంటాడు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఎన్టీఆర్ విద్యోన్నత పథకం రద్దు చేశాడా లేదా? అంటే గిరిజన పిల్లలు చదువుకోవడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. అదే ఆ రోజు మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాం, ఎక్కడైతే ట్రైబల్ వెల్ఫేర్ ఉందో, మీ స్కూల్స్ ఉన్నాయో ఆ పిల్లల్ని ప్రత్యేకంగా చదివించి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కోచింగ్ ఇప్పించి, ఇంకో పక్క ఐఐటి ఐఎం కోచింగ్ ఇప్పించి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయేలా చేశాం. అది పోయింది విదేశాలకి. గిరిజన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా మీకు స్కాలర్షిప్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా తీసేశారు ఈరోజు. ఇంకో పక్క నైపుణ్యం కోసం శిక్షణా కేంద్రాలు పెడితే అవి తీసేసే పరిస్థితికి వచ్చారు. మా ఆడబిడ్డలు పెళ్లిళ్లు చేయాలంటే డబ్బులు లేకుండా అవస్థపడతా ఉంటే నేను ఒకటే ఆలోచించాను, గిరిపుత్రిక కళ్యాణ పథకం తీసుకొచ్చాను. వస్తామందా ఈరోజు? అది ఇస్తున్నారమ్మా మీకు? అది కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మన బిడ్డల కోసం మైదానంలో ఎక్కడున్నా భారతదేశంలో రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, మంచి స్కూల్లో మన పిల్లల్ని చదివించాలని, వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళని చదివిస్తే అందరితో సమానంగా అంటే కూడా ఇంకా ఎక్కువ ముందుకు పోతారనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ లో నేను అడ్మిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కరికి వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క కేంద్రం 60% గ్రాంట్ ఇస్తారు కొన్ని పథకాలకి. ట్రైకా ద్వారా డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఈ పెద్ద మనిషి ట్రైకార్లో ₹1 తీసుకోలేదు. అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే 60 వాళ్ళు ఇస్తారు, మనం 40 పెట్టాలి. ఆ 40 పెట్టలేక మీ మీద ఇష్టం లేక 60 రూపాయలు కూడా వదిలించుకున్నాడంటే ఈయన ఒక ముఖ్యమంత్రి అని అడుగుతున్నా, పేదల వ్యక్తి అని మిమ్మల్ని అడుగుతున్నా. అవసరమైతే ఇంకా కొంత అప్పు తెచ్చైనా సరే మా గిరిజనుల కోసం ఖర్చు పెడితే వాళ్ళు అభివృద్ధి అవుతారు. అలాంటి ధ్యాస లేని వ్యక్తి. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, గిరిజన ప్రాంతంలో ఆ రోజు నేను మస్కిటోస్ ఎక్కువ దోమలు ఉంటాయనే ఉద్దేశంతో మస్కిటో నట్లు కూడా ఇచ్చా. మీకు జ్ఞాపకం చేసుకోవాలి, సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే మీకు పౌష్టికాహార లోపం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఆ రోజుట్లోనే ఫుడ్ బాస్కెట్, ఒక ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకందరికీ ఒక ఫుడ్ బాస్కెట్ ఒకటి ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని తీసేశారు. ఈ రోజు ఒకటి అడుగుతున్నా, ఏ ప్రభుత్వం అయినా సరే పేదవాళ్ళ ఆదాయం పెంచి ఖర్చులు తగ్గించాలి. ఈ ప్రభుత్వం పేదవాళ్ళ రక్తం తాగుతున్నారు తప్ప పేదవాళ్ళకి ఎక్కడా లాభం చేయడం లేదు. నేను ఆ రోజు ఆలోచించాను, ఈ పేదవాళ్లు వాడే కరెంట్లో 200 యూనిట్లు విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు మీ అందరికి ఇచ్చామా లేదా అని అడుగుతున్నా.